సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివ ఫిషింగ్ బ్లాగ్స్. ఎర్లీ మార్నింగ్ వచ్చాం చెరువులోకి. దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. నడి సెంటర్లో ఉన్నాం అన్నమాట మనం. చూడండి, చుట్టూ ఎవ్వరు లేరు. ఇప్పుడే చూడండి సన్ ఎలా వస్తుందో. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇయ్యే అనమాట మన స్టార్టింగ్ పాయింట్ వరల్ది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి చేపలు ఎలా పడ్డాయో. ఓకే, స్టార్ట్ చేసా వాళ్ళు. చూపిస్తా చూడండి చేపలు పడ్డాయో. ఇది ఒక మెరాకిల్ అని చెప్పాలి. మా చెరువులో ఇంతకుముందు రొయ్యలు చాలా ఉండి ఇప్పుడు రేరుగా కనపడతాయి. చూడండి, ఇప్పుడు పడ్డది ఒకటి రొయ్య, లైవ్ తోటే ఉంది. ముందు మేము టైగర్ ఫ్రాన్స్ అనేది వీటిని 50 గ్రాముల పైన ఉంటే బాగానే 250 రూపాయలు 300 పెట్టి తీసుకునేటోళ్ళు. చూడండి, ఇది 50 గ్రాముల పైన అయింది. కాకపోతే కొంచెం మెత్తగా ఉంది. ఇక ఇలా చూస్తారనమాట, మెత్తదా గట్టిగా ఉందా అని. ఇక్కడ ఇది ఉన్న మెరాకిల్ అనమాట. చాలా రేరు. ఇంతకుముందు మా చెరువులో బాగుండేది అని ఇప్పుడు రేర్ అయిపోయినాయి, కనపడడం ఫస్ట్ అనమాట పడ్డం ఇది. ఓకే, దీన్ని వేసేద్దాం సంచిలో. ఏదన్నా రొయ్యలు మస్తు ఉంటాయి కూరకి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఒక్కటే గురకబడింది స్టార్టింగ్లోనే. చూడండి, ఒక 2 వలలకి ఎత్తా, 2 ముక్కలు అంటే 2 కేజీల వలలు గురకబడింది. పెద్దదే ఇది గురక. చూడండి, ఓకే దీన్ని సంచిలో వేసేద్దాం. చూడండి, మనకు ఒకటి రవ్వు పడింది. బాగానే ఉంటుంది అన్నమాట. కేజీ అయింది బరాబర్గా. ఓ లైవ్ తోటే ఉంది. దీన్ని బతికిద్దాం. మన దగ్గర చిక్కెం ఉంటుంది. చిక్కెం కట్టే బతికియాలి కదా చేపలు. ఇవన్నీ తీసేస్తున్నా చిక్కెంలోకి. కేజీ సుమారు ఇది. ఓకే, చిక్కెంలో పడేసిన. ఇప్పుడు అది చూడండి ఎలా సేవ్ అయిద్దో చూడండి ఇది. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా ఇంకేమేమి పట్టాయో. కూడా ఒకటి పట్టదు, పాంప్లెట్ పెద్దది ఇది, జంబో. చాలా షార్ప్గా ఉంది. పోయింది, పడింది. బాగా భారీ ఎత్తున గుంజుతుంది అనమాట. వావ్, కొమ్ము జల్లే పడింది. చూడండి ఎంత పెద్దదా. కాకపోతే డెత్ అయింది. చూద్దాం ఎలా ఉందో. ఓకే, మంచిగా ఉంది. పెద్దదంటే చాలా పెద్దదన్నమాట. చూడండి, ఒక 2 కేజీలు సుమారు పైన అయింది. చూడండి ఫ్రెండ్స్, వావ్, మనకి ఇప్పుడు పడ్డ దాంట్లో చాలా పెద్దది ఇది. వామ్మో. ఓకే ఫ్రెండ్స్, డెత్ కాకపోతే ఓకే ఫ్రెష్ అనమాట. డెత్ అయినా వీటిని ఖచ్చితంగా ఇరవాలి. చూడండి ఎంత షార్ప్గా ఉంటాయో. ఈ మాత్రం డేంజరు ప్రతి ఒక్క వీడియోలో చెప్తే. ఇవి చూడండి, ఈ గుచ్చుకపోతే మాత్రం సేఫ్టీగా పోవడానికి పోతే ఇగో ఈ అడ్డుపడతాయి ఈ ముళ్ళు. అంత క్లారిటీగా కనపడవు మీకు వీడియోలో, కాబట్టి చాలా డేంజర్ అనమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వచ్చేసి ఇది కిలో 250 దాకా పడుతుంది. అంటే సైజుని బట్టి రేటు. 2 కేజీల పైన అయింది కాబట్టి రేటు బాగానే పడుతుంది. సుమారు ఒక 500 రావచ్చు దీనికి. ఓకే ఫ్రెండ్స్, బస్తాలు వేసేసిన. మనకి ఇంకో కొమ్ముజల్ల పడింది చూడండి. వావ్, చోటా సైజ్ అనమాట. ఓ 30 కిలో ఉండదు, 30 కిలో అంతే. చోటా సైజు బతికే ఉంది లైవ్ తోటి.
చూడండి ఫ్రెండ్స్, లైవ్ తోటి ఉంది కాకపోతే బస్తాలో వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైనా పడితే చూపిస్తా చూడండి. ఇంకోటి పడింది, ఇది ఇంకా చోటా సైజు. దానికంటే చిన్నదన్నమాట ఇది. ఏ చిన్నదైనా పెద్దదైనా ఈ మాత్రం ఇరసాలి, లేకపోతే మనకు గుచ్చుకుంటే మాత్రం డేంజరు. అబ్బో, ఇగోండి ఇందాక దానికి కనపడలే కానీ దీనికి చూడండి ఎంత ఉన్నాయో. ఈ కుచ్చుకుంటే మాత్రం లోనకు పోవడానికి పోతే కానీ వచ్చేటప్పుడు చిన్న చిన్న పనులు అవి అడ్డుపడతాయి అన్నమాట, వెనక్కి రాలేవు. ఇంకోసం డేంజర్ అని చెప్పేది. ఆఖరికి వచ్చింది వల, ఇంకొకటి పడింది కొమ్మజల్ల. గాలి బీభత్సంగా తోలుతుంది. తెప్ప మీదేమో 4 మూటలు ఉన్నాయి. ఏమైందో తెలియదు, కింద పడేటట్టున్నా. చాలా బరువుగా ఉంటాయి పొల మూటలు, ఎందుకంటే ఇప్పుడు వాటర్లో నుంచి తీసినాయి కాబట్టి అదే భయం వేస్తుంది కొద్దిగా. చూడండి, గాలి బాగా తోలుతుంది. దీన్నైతే ఏరవట్లేదు, గాలి తోలుతుంది. ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి. ఓకే, విశేష ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అక్కడుంది దీని బండ, దీని బుర్ర. ఓకే ఫ్రెండ్స్, బాయ్గా మరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు.